జగ్గేపేట బస్టాండ్ లో బస్ డ్రైవర్లు నిరసన చేపట్టారు. నిన్న ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ బొడ్డు వీరబాబుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఆందోళన చేశారు. నిన్న విజయవాడ నుంచి జగ్గేపేట వస్తున్న బస్సులో మహిళలకు కేటాయించిన సీట్లో ఓ వ్యక్తి కూర్చున్నాడు. మహిళల సీట్లో కూర్చోకూడదని డ్రైవర్ చెప్పడంతో అతనిపై గొడవకు దిగాడు ప్రయాణికుడు. బస్సు జగ్గేపేటకు రాగానే తన మిత్రులతో కలిసి విచక్షణారహితంగా డ్రైవర్ పై దాడి చేశాడు. ఈ క్రమంలో బస్ డ్రైవర్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో డ్రైవర్లు నిరసన చేపట్టారు. మా సోదరుడు మొదటి అయిపోయిన తర్వాత లంచ్ విరామ సమయంలో భోజనం చేస్తా కూర్చొని ఉంటే బస్సులో కూర్చొని ఆ భోజనం చేసేవాడైన విచక్షణ జ్ఞానం కూడా లేకుండా రౌడీ షీటరు వచ్చి కొంతమందిని అతని అనుచరులు తీసుకొని వచ్చి మారణాయుధాలు తీసుకొని అతని మీద పుడిగుద్దులు గుద్ది ఆ ఆయుధంతో దాడి చేస్తే త్రుటిలో అతను ప్రాణాపాయం తప్పించుకొని ముక్కు కట్టయిపోయి ఒళ్ళంతా రక్త గాయాలు అయిపోయిన పరిస్థితి నిన్న జరిగింది. ఆ తర్వాత మేమంతా పోయి జగ్గేపేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకొని అతని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసు వారు మాకు చెప్పడం జరిగింది. విజయవాడ నుంచి జగ్గేపేట వచ్చేసి భోజనం చేయడానికి బస్సులో కూర్చొని భోజనం చేస్తున్నాం సార్. నేను భోజనం చేస్తున్నాగా అమ్మటే వాళ్ళ మనసును పిలిపించి రౌడీల్ని బస్సులో అన్నం తినేవాడిని మీద పడి ఎట్టబడితే అట్ట కొట్టేసి కత్తులతో దాడి చేయబోయారు సార్. మేము క్యాగ్లు పెట్టితే మా కంట్రోల్ గారు వచ్చారట పారిపోయి కారులో వెళ్ళిపోయారు సార్.